మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. మన కాశీనాయన ఆశ్రమం నందు ఆరాధన ఏ విధంగా చేస్తూ ఉంటారు సార్? గత 30 సంవత్సరాల నుంచి కార్యక్రమం బాగా జరుగుతుందమ్మా. ఈ కార్యక్రమాలు ఇక్కడ 10 నుంచి 15 మంది దాకా జనాలు వస్తారు. ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు సార్? ఈ భజన కార్యక్రమాలు, ఎద్దుల పందాలు, కోలాటాలు, సాయంత్రం పూట సరిగ్గా డ్యాన్స్ ప్రోగ్రాంలు, పిల్లలు కానీ చాలా ప్రోగ్రాంకు బాగా జనాలు బాగా వస్తారు. అన్నదాన కార్యక్రమం 10,000 నుంచి 15,000 మంది దాకా వస్తారు. కార్యక్రమం చాలా గ్రాండ్ జరిగింది. ఈ కాశీనాయన ఆశ్రమం ఇక్కడ ఎలా స్థాపించారు ఏంటి సార్? ఇది కాశీనాయన బతుకున్నప్పుడు ఇక్కడ పాయింట్ పెట్టుకోండి, మీరు ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ ఒకటి ఏర్పాటు చేసుకోండి అన్నదానానికి అని చెప్పేసరికి జరుగుతుంది. దానివల్ల ఈ కార్యక్రమం బాగా సక్సెస్ జరుగుతుంది. ఆయన చెప్పిన దానివల్లనే ఈ స్థలము, దాతలు సహకారము, ఈరోజు ఈ ఫంక్షన్ హాలు, ఈ కార్యక్రమాలన్నీ జరగటము. ప్రతిరోజు అంటే ఎంతమంది ఉంటారు జనాలు? మినిమం మధ్యాహ్నం సాయంత్రం 50 నుంచి 100 మంది వరకు అన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతూనే ఉంటుంది. నమస్తే సార్. నమస్తే. మీ పేరేంటి సార్? కుందూరు బాలరెడ్డి. సార్, ఈ కాశీనాయన ఆశ్రమం ఎప్పుడు స్థాపించారు, అసలు ఎప్పుడు మొదలైంది సార్? ఇలా 1996 సంవత్సరం ఇలా మొదలైంది. ఇది 30 సంవత్సరం ఆరాధన జరుగుతున్నది మేడం. ఈ కాశీనాయన ఆశ్రమం హిస్టరీ గురించి మీ మాటల్లో సార్. కాశీన ఆశ్రమం ప్రస్తుతం మేము 96లో ఎంటర్ అయినప్పుడు ఏం లేదు మేడం. దాతల సహకారంతో, ఇట్లా పెద్దవాళ్ళ సహకారంతో ఈ కాశీనాన్ని ఈ విధంగా డెవలప్ కావడానికి. అప్పుడు ఎలా ఉండేది సార్, అసలు ఎలా స్టార్ట్ అయింది? అప్పుడు ఏం లేదు మేడం. మేము ఎంటర్ అయినాక ఒక చిన్న కాశీనాయన గుడి 2 అంకణాలు ఉన్నది. భోజనం కూడా తినడానికి లేక కింద కూర్చొని తింటున్నారు ముసళ్ళు. ఇప్పుడు జనాభివృద్ధి చెంది ఈ రోజు 1000 మందికి భోజనాలు పెడుతున్నాము. నిత్య అన్నదానం జరుగుతున్నది. 300 రోజులు భోజనం, ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల దాకా భోజనాలు పెడుతుంటాం. భోజనాలే ఆ భగవంతుడి సంకల్పం వల్ల, దాతల సహకారం వల్ల ఇంత డెవలప్ అయింది. అసలు ఆరాధన వచ్చేసరికి ఎలా చేస్తుంటారు సార్? ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు? మేమమ్మ డ్రామాలు పెడతాము, భజన కార్యక్రమం పెడతాము, హరికథ, కాశీనాథ జీవిత చరిత్ర చెప్పిస్తున్నాము, ఎద్దల పందాలు ఉంటాయి. వచ్చిన భక్తులకు ఎలాంటి సౌకర్యం లేకుండా భోజనాలు ఏర్పాటు చేస్తాము. ఉదయం టిఫను 11 గంటల నుంచి భోజనాలు ఏర్పాటు చేస్తాము. ఎలాంటి సౌకర్యాలు లేకుండా డ్రామాలు కానీ, హరికథ కానీ, కోలాటం కానీ ఎన్ని జరుగుతుంటాయి. ఇదంతా దాతల సహకారంతోనే మనం చేసిందేం కాదు, దాతల సహకారం. ఇట్లాంటి మహానుభావులతోటి మేము దీని ఈ విధంగా తీసుకొచ్చినాం మేడం. అసలు ఈ కాశీనాయన ఆశ్రమం ఇక్కడ పెట్టని ఆలోచన వస్తుంది, ఎందుకు ఇక్కడ పెట్టడం జరిగింది? కాశీనాయన గారు ఈ రూట్న పోతే ఒక మోరు ఉన్నది. మోర్లో కూర్చొని ఇక్కడైతే ఆశ్రమం వెలిస్తే బాగుంటుంది అన్నారు. దానికి ఒక దాత ముందు 1 ఎకరం భూమి ఇచ్చాడు. ఆ ఎకరం భూమి మీద చిన్న గుడి ఏర్పాటు ఒక షెడ్ వేసిండ్రు, పటం పెట్టిండ్రు. తర్వాత దాన్ని చిన్నగా నియర్ సహకారం తీసుకొని 2 ఎకరన్నర భూమి కొని దాన్ని దినదినాభివృద్ధి చెందుకుంటూ వచ్చినాం. అందువల్ల అది ఇబ్బంది లేకుండా జరుగుతుంది మేడం. ఇది 30వ సంవత్సరము ఈ స్థాపించి. అది ప్రతిదీ దాతల సహకారంతో నడిచింది. నేను పెట్టింది కాదు, ఇంకొకరు పెట్టింది, అందరు దాతల సహకారంతో. అంటే దాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ కాబట్టి ఈ రోజుకి ఈ స్టేజ్కి తీసుకొచ్చాము. అది మేడం. థ్యాంక్ యూ సార్.